నా అపీల్ ఏంటంటే మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మన హిందూ బ్రదర్స్ కి అందరికి, నా అక్క చెల్లెలకు, నా తమ్ముళ్లకు అందరికి, నా పెద్దలకు అందరికి దయచేసి చెప్పడం ఏంటంటే, ఈ రోజు ప్రతి పార్టీకి అధికారం ఉంది. భారతీయ జనతా పార్టీకి అధికారం, కాంగ్రెస్ కు అధికారం, రాష్ట్రవాదికి అధికారం. అదే మాదిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అభ్యర్థి హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ గారు. ఈ రోజు మనం చూస్తున్నాము, భారతదేశంలో దళితుల గురించి, ఈసాయాల గురించి, మన ఓబీసీ గురించి, మైనారిటీ ముస్లిం గురించి కొట్లాడే, మన పార్లమెంట్ బయట మన హక్కుల గురించి మాట్లాడే వ్యక్తి మన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మీ అందరితోని దయచేసి ఆ చంద్రాయనగుట్ట కాన్స్టిట్యున్సీ కావచ్చు, మలక్పేట్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, గోషామైల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, బహదూర్పురా కాన్స్టిట్యున్సీ కావచ్చు, కార్వాన్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, మరియు యాకుత్పురా కాన్స్టిట్యున్సీ కావచ్చు. ఈ 7 కాన్స్టిట్యున్సీ జనాలు, మా అక్క చెల్లెలకు, నా సోదరులకి, నా పెద్దలకు, మా అందరికి దయచేసి మే 13వ తారీఖు నాడు కాబోయే పోలింగ్ మన ఎంఐఎం పార్టీ గుర్తు, పతం గుర్తు కోటేసి మన అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని మన హక్కుల గురించి కొట్లాడే వ్యక్తి, అదే ఒక్క వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారు, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు. దయచేసి 13వ తారీఖు నాడు పొద్దున లేచి మనం ప్రతి ఓటు పోలింగ్ బూత్ మీదకి వెళ్లి మన ఎంఐఎం పార్టీ గుర్తు, పతం గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని దయచేసి చెప్పడం జరుగుతుంది. నమస్కారం.